వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఇవాల్టి షెఫ్ స్పెషల్ లో మన షెఫ్ చేయబోయే రెసిపీ ఏంటో తెలుసుకోవాలి అంటే మన షెఫ్ ని ఇన్వైట్ చేయాలి కదా. లెట్ మీ వెల్కమ్ మధుసూదన్ గారు. హాయ్ మధుసూదన్ గారు. హాయ్, నమస్తే. సో నమస్తే అండి మధుసూదన్ గారు. ఈ రోజు మాకు ఏ స్పెషల్ రెసిపీని పరిచయం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోజు నేను తయారు చేసే వంటకం పన్నీర్ పీనట్ టిక్కీ. సో ఇది ఇప్పుడు తయారు చేసే పన్నీర్ పీనట్ టిక్కీ. పన్నీర్ అంటే సాఫ్ట్ ఉంటుంది. అవును. సో అందులో మనకు క్రంచీగా కావాలనుకుంటే నట్స్ కలపాలన్నమాట. ఓకే, అందుకే పీనట్ మిక్స్ చేస్తున్నారు. ఓకే, ఇంట్లో అంటే స్నాక్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇప్పుడు స్నాక్ రెసిపీ అంతేనా? వెరీ నైస్. సో పన్నీర్ పీనట్ టిక్కీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం మరి. షూర్. పన్నీర్ పీనట్ టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసిద్దాం. పన్నీర్ పీనట్ టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురుముకున్న పన్నీర్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, శనగపిండి 1/2 స్పూన్, నెయ్యి, అల్లం ముక్కలు, కారం కొద్దిగా, పల్లీలు 3 స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా. పన్నీర్ పీనట్ టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను నోట్ చేసుకున్నాం. సో మధుసూదన్ గారు, ఫస్ట్ ఏం చేయాలి, ప్రాసెస్ మాకు చెప్పేస్తారా? ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఈజీయా? yes. వితిన్ ఎవరైనా ఇంటికి కొలీగ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, ఎవరైనా చుట్టాలు గానీ. సో సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అంటే ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా మీరు పన్నీర్ పీనట్ టిక్కీ ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. yes ma'am. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, బౌల్. అట్లనే 2 స్పూన్స్ ఇవ్వండి. ఇప్పుడు మనము ఇది ఓన్లీ మీకోసమే తయారు చేస్తున్నాం. నా కోసం? మీకు సరిపడినంత తయారు చేస్తాం. చాలా అన్నారా? అంటే నాకు పన్నీర్ ఇష్టం ఉన్న సంగతి మీకు తెలిసిపోయిందా ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో పన్నీర్ తురుముకున్న పన్నీర్ ని మనం ఇది ఒక 2 మెంబర్స్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అదే చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు కూడా 2-3 మెంబర్స్ వరకు కూడా సరిపోతుంది. సో నా కోసమే చేస్తా అన్నారు, మొత్తం నేనే తినగలుగుతానా? నేను కూడా ఉన్నాను కదండి ఇక్కడ. ఓకే. సో ఇందులో ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. మైట్ బి చిన్నపిల్లలకి వేసినట్లయితే, చిన్నపిల్లలకి ఒకవేళ తినిపించేటట్లయితే కొద్దిగా లెస్ వేసుకుంటాం. లేదు కారంగా తినే వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం. సో ఇందులోనే అగైన్ చెనా పౌడర్, దీన్ని బేసిన్ అంటారు అనమాట. ఎందుకు శనగపిండి? శనగపిండి అంటే దాని బైండింగ్ కోసం పడుతుంది. ఓకే ఓకే. సో అందుకని శనగపిండి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నారు. ఒక 1.5 స్పూన్ ఇట్లా వేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ సాల్ట్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకుంటాం. సో అగైన్ ఇది కార్న్ ఫ్లోర్ అనమాట. ఇది కూడా ఈ బేస్ కూడా బైండింగ్ కోసం కదా. yes. ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్. పీనట్ అని చెప్పాను కదా మీకు. అవును. ఇది పీనట్ ఆల్రెడీ నేను స్కిన్ తీసేసి కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు క్రంచీగా ఉంటుంది అనమాట. సో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం. మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నది. సో మనకి ఎంత కావాలంటే అంత వేసుకొచ్చానండి, ఎందుకంటే క్రంచీగా ఉంటది కదా. సో దానికోసం మనం మధ్యలో పంటికి తగిలినప్పుడు టేస్టీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఒక 3 స్పూన్స్ వేసుకుంటాం అనమాట. సో అందులో సన్నగా తురుముకున్న జింజర్. అంటే మామూలుగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు, కాకపోతే మీరు ఓన్లీ జింజర్ గార్లిక్ వేసుకుంటే గార్లిక్ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటది. సో అందువల్ల ఓన్లీ జింజర్. ఈ పీనట్ జింజర్ పీస్ అనేది పంటకి తగిలేటప్పుడు అరోమా అనేది డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా అది మనం పన్నీర్ తింటున్నామా ఏమో తింటున్నామా అని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మనం ఒక స్పూన్ చాప్ జింజర్ వేసుకుంటాను. అట్లనే పసుపు అనేటిది ఇంట్లో ఎక్కడైనా సరే ఇది వితౌట్ పసుపు వి కాంట్ కూడా చేయలేము. సో అట్లనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటాం. అట్లనే జీలకర్ర పౌడర్. ఎందుకు జీలకర్ర పౌడర్ అనేది కొద్దిగా అరమ కూడా బాగుంటది, డైజెషన్ పర్పస్ కూడా చాలా మంచిది అనమాట. సో అందువల్ల మనం ఒక జీరా పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటాం. అంటే ఈ రెసిపీకి జీలకర్ర పౌడర్ ఎలాంటి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది? ఎలాంటి ఫ్లేవర్ అంటే మనకు పన్నీరు చప్పగా ఉంటది, అది పన్నీర్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఏమి ఉంటుంది అనమాట. సో దానికోసం అనమాట మనం ఒక జీరా పౌడర్, ఒక పసుపు, ఇట్లానే కొన్ని కొత్తిమీర అనేది ఇలాంటివి వేసుకుంటే పన్నీర్ తింటానమని ఒక ఫీలింగ్ పోతుంది అనమాట. సో వేరే ఏదైనా తింటానమన్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ మనం కొత్తిమీర చాప్ చేసుకుని కొత్తిమీర ఒక స్పూన్ వేసుకుంటాం. సో ఇందులో ఇప్పుడు వేయవలసింది ఏంటంటే లెమన్ వాటర్. లెమన్? yes, 2 slices లెమన్ వాటర్ వేసుకుంటాం.
ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు తినేటప్పుడు కూడా పుల్లగా కారంగా అంటే చాలా వెరైటీస్ టేస్ట్ అంటూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చెప్పండి. నేను ఇంకా రెసిపీ అయిపోయింది, ఎప్పుడు తిందామా అన్న దానిలో ఆల్మోస్ట్ మనం 50% ఓకే ప్రాసెస్ ఇస్ డన్. ఓకే, స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, అక్కడ హాట్ ప్యాన్ దాన్ని స్లోగా ఈ పాన్ లోనే చేస్తాం. ఈ ప్యాన్ లో చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు స్లిమ్ లో పెట్టుకొని మనం దీన్ని మిక్సర్ బాగా కలుపుకుందాం అన్నమాట. ఓకే, సో పాన్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇట్ విల్ బి హీట్ అయ్యే లోపల ఈ రోజు మనం మిక్సర్ తయారు చేసుకుంటాం. ఓకే, సో అందులో వాటర్ అది మనం ఏమి యాడ్ చేసుకో లైట్ గా వేసుకోవచ్చు అనమాట. కొంచెం లైట్ గా వాటర్ వేసుకుంటాం. సో ఇది ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది. సో మనం ఒక ప్లేట్ తీసుకుని చిన్నగా టిక్కీలు తయారు చేసుకుంటాం. చేయాలి. ఓకే, సో మనకు ఆల్రెడీ పాన్ కూడా హీట్ ఎక్కింది కదా, కొంచెం లైట్ గా గీ వేసుకుందాం మనం. ఓకే, కొంచెం గీ వేసుకోండి, ఒక స్పూన్ వేసుకోండి. సో ఘీతో చేసుకుంటున్నాం అన్నమాట మనం. గీ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం రిచ్ గా ఉంటుంది అనమాట. ఓకే, పన్నీర్ ప్లస్ పీనట్ జింజర్ ఇవన్నీ గీలో ఫ్రై అవుతున్నప్పుడు సో అది ఎట్లా ఉంటదంటే ఆ అరోమా గానీ లేదంటే తినేటప్పుడు ఆ రుచితనం గానీ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, మధు గారు టిక్కీ షాలో ఫ్రై చేద్దామా? ఎస్. ఓకే, ఇప్పుడు మనం స్లోగా కుక్ చేసుకోవాలండి. స్లోగా కుక్ చేసుకోవడం ఎందుకంటే ఈవెన్ పీనట్స్ వేసాము, రా జింజర్ వేసాం అనమాట, ఇంకా కొత్తిమీర వేసాము, ఇట్లా కొన్ని రా ఐటమ్స్ వేసాం కదా. స్లోగా కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపటి వరకు ఇంటర్నల్ వరకు కూడా మంచిగా గీలో కుక్ అవుతుంది అనమాట. అందుకే స్లో ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ స్లైసర్ ఉంటే తీసుకుంటారా, స్లైసర్ అది తీసుకోండి. ఓకే, సో కొంచెం లైట్ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. yes exactly. చూస్తుంటే ఇప్పుడే తినేద్దాం అనిపిస్తుంది. yes exactly. ఎందుకంటే పచ్చి జింజర్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ ఇంకా కొత్తిమీర తాలూకా ఫ్లేవర్ సో చాలా ఫుల్ గా ఉంది అనమాట. సో మంచి స్మెల్ కూడా వస్తుంది కదా, ఎందుకంటే మనం ఫ్రై చేసేది గీలో. అంటే ఏమైనా సాఫ్ట్ గా తిప్పుకోవాలా, అంటే బ్రేక్ అవ్వకుండా ఇదేమైనా అంటే స్లోగా స్మూత్ గా మనం తయారు చేసేటప్పుడు కూడా స్లైసర్ లాంటిది కానీ లేదంటే ఒక స్పూన్ టైప్ లో కానీ పల్చగా ఉండే బేస్మెంట్ తీసుకొని తిప్పుకోవాలన్నమాట స్లోగా. ఎందుకంటే పన్నీర్ కూడా చాలా సెన్సిటివ్ ఐటమ్స్. అవును, సో అందుకని కుక్ చేసేటప్పుడు కూడా అంటే తిప్పేటప్పుడు కూడా కొంచెం సాఫ్ట్ గా అలా తిప్పితే అది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఎంత ప్రేమతో ఫుడ్ తయారు చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అమ్మో ఏం చెప్పారు. ప్రేమతో వండితే ఫుడ్ టేస్టీగా ఉంటుందంట, అందుకే అమ్మ చేతి వంట అంత టేస్టీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఇవి టిక్కీలు రెడీ అయిపోయినాయి. సో దీన్ని మనం నాప్కిన్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, సో పన్నీర్ పీనట్ టిక్కీ కాంబినేషన్ లో చిల్లీ అండ్ టొమాటో సాస్ కాంబినేషన్ అదిరిపోతుందంట. కానీ టేస్ట్ చేసే ముందు పన్నీర్ పీనట్ టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. పన్నీర్ పీనట్ టిక్కీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తురుముకున్న పన్నీర్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, శనగపిండి 1/2 స్పూన్, నెయ్యి, అల్లం ముక్కలు, కారం కొద్దిగా, పల్లీలు 3 స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా. పన్నీర్ పీనట్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని తురుముకున్న పన్నీర్ ని వేసి కారం, శనగపిండి, ఉప్పు, కార్న్ ఫ్లోర్, చిన్న ముక్కలుగా కట్ చేసిన పీనట్స్, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పసుపు, జీలకర్ర పౌడర్, కొత్తిమీర, 2 ముక్కల నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి సిమ్ లో వేడి చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న టిక్కీలుగా తయారు చేసుకుని వేడవుతున్న పాన్ పై 1 స్పూన్ నెయ్యి వేసుకుని టిక్కీలను షాలో ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై చేసుకున్న టిక్కీలను నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పీనట్ టిక్కీ రెడీ. పన్నీర్ పీనట్ టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేయడానికి నేను రెడీ. మధు గారు టేస్ట్ చేసేనా? yes ma'am, waiting for you only that. ఓకే,
సూపర్ అబ్బా, థ్యాంక్ యూ చాలా 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 టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యూసీగా ఉంది, మీరు చెప్పినట్టు నిజంగా క్రంచీగా ఉంది, పీనట్స్ మధ్యలో తగులుతూ ఉంటే సూపర్ అబ్బా. కానీ ఎక్కడ జింజర్ అనేది నాకు తగట్లేదు, అంటే అందులో మిక్స్ అయిపోయిందేమో కదా. మిక్స్ అయిపోయింది, ప్లస్ మొత్తం టిక్కీ మొత్తం తింటే ఒక 2-3 పీసులు మీకు. బట్ ఎక్కువ స్పైసీగా అలా ఏమీ లేదు, చాలా సాఫ్ట్ గా ఉంది. సో చిన్నపిల్లలు అయితే సో లట్టుకుమని అలా తినేస్తారు, 1, 2, 3 అలా కౌంట్ లేకుండా అలా తినేస్తూ ఉంటారు. బట్ సూపర్ గా డెలిషియస్ గా ఉంది, నాకు సూపర్ గా నచ్చేసింది. సో ఇంటికి వెళ్ళి నేను కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే బట్ సింపుల్ ప్రాసెస్ కదా. నిజంగా మధు గారు ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో పన్నీర్ పీనట్ టిక్కీ అదిరిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బాయ్.